చెప్పాడా లేదా? ఫరో చెప్పాడు కదా ఏంటి, యోసేపు గురించి కూడా. ఒక అబద్ధ స్త్రీ వెళ్ళి యోసేపు మీద నిందేసింది, ఇతడు ఇలాంటి తప్పు చేశాడని నిందపాలు చేసి సాక్ష్యం చెప్పింది. కానీ ఆ సాక్ష్యం నిజమైందా? లేదా కదా. ప్రియులారా, మన మంచి ప్రవర్తనే మనకి సాక్షిగా ఉంటుందండి. మన గురించి ఇతరులు సంఘం ఎలుపుల అంటే దేవుని నమ్మని వాళ్ళే చెప్పాలి, దేవుని నమ్మిన పిల్లలంటే ఇలాగ ఉండాలి అని వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. వాళ్ళకిలాగే మనం కూడా అన్ని విధాలుగా మాట్లాడుకుంటూ, అన్ని విధాలుగా చేసుకుంటూ, అన్ని విధాలుగా ఉంటూ, అన్ని విధాలుగా ఉంటే ఇంకా మనలో సాక్ష్యం ఏముంటుంది? మనలో ఏం సాక్ష్యం కలిగి ఉంటాం? మన ప్రవర్తన బట్టి, మన బిహేవియర్ బట్టి, మన ఆలోచనలు బట్టి, మన చేసే క్రియలను బట్టి కూడా దేవుని నామానికి అవమానకరంగా ఉంటాం. మనం చూడకోకుండానే, మనం చెప్పుకోకుండానే వీళ్ళు దేవుని నమ్మిన బిడ్డలని సాక్ష్యం ఉండాలి. అసలు బైబిల్ వాళ్ళు చదవరు, నిన్ను చూసి బైబిల్ ఏంటో వాళ్ళకి అర్థమైపోవాలి. అవునా? వాళ్ళు బైబిల్ చదవరు, కానీ మనం చేసే పనిని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం చేసే క్రియలను బట్టి, ఓ బైబిల్ ఇలాగ రాయబడి ఉంది అని మన ప్రవర్తన బట్టి వారికి ఏం తెలుస్తుంది? ఇలా జీవించాలి, ఇలా ఉండాలని. చదివేది నువ్వు చదువుతున్నావు బైబిల్, నీ చేసే మంచి పనులను బట్టి, నీ సత్కారాలను బట్టి, నీ ధర్మ విధులను బట్టి, నీ నీతిని బట్టి వాళ్ళు నిన్ను చూసి బైబిల్ చదివేసినట్టే. నీ ప్రవర్తనను బట్టి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘం ఎలుపుల మనం సాక్ష్యము, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఏ సాక్ష్యము కలిగి ఉన్నామో ఈరోజు ఒక్కసారి మనము ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, నేను ఏ సాక్ష్యం కలిగి ఉన్నాను? సంఘము బయట ఎటువంటి సాక్షిగా నేను ఉన్నాను? దేవుని నమ్మిన బిడ్డలుగా నేను ఉన్నానా? నన్ను చూసి సంఘం ఎలుపుల వారు నన్ను చూసి బైబిల్ ఏంటో తెలుసుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథం గురించి. ప్రియబిడ్డ, మన ప్రవర్తన, మన నడక, మన ఆలోచన బట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి. మనం వారి విషయంలో మన సాక్ష్యం కలిగి ఉండాలి, గొప్ప మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఎలా ఉంటున్నా కానీ సంఘము ఎలుపల మనం బ్రతుకుతున్న జీవితం అంతా కూడా గొప్ప సాక్షిగా, మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగిన వారమే దేవుని ఎదుట మనం నిలబడిన కలిగిన వారమే ఉండాలి. ఇంకా మత్తయి సువార్త 24:14 త్వరగా తీసుకుందామండి. అంతమొచ్చును. ఈ సువార్త, ఈ పరిశుద్ధ గ్రంథము సకల జనులకు ఎలా ఉంటుందంట? సాక్షార్థముగా ప్రతి ఒక్కరికి ప్రకటించబడిన తరువాత అంతము వస్తుంది. రాకడ వస్తుంది. రాకడ పర్యంతరం, రాకడ వచ్చే వరకు కూడా పిల్లలు గమనించండి. ఏం జరగాలంటే ఈ దేవుని వాక్యం అందరికీ అందించాలి, అందరికీ తెలియపరచబడాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన రాకడ కావాల్సింది జరుగుతుంది. అంటే ఇంకా అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు, అరణ్యములో, అడవిలోకి, అండ్ కొండ ప్రదేశంలో, కొయ్యి ప్రాంతాల వరకు, నరమాస పక్షుల దగ్గరికి, అనేకమైన ప్రాంతాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారండి. అనేక మంది సేవకులు వెళ్ళి వాళ్ళ ప్రాణాలని ఫలంగా పెట్టారు. ఆ అడవి ప్రదేశంలో తింటాక ఆహారం కూడా ఉండదు, అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు, జీవితాలనే అక్కడ దారపోసేశారు. భార్యలను, పిల్లలను కూడా వదిలిపెట్టేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. గల కారణం ఏమిటో తెలుసా? సకల జనుల దగ్గరకు వెళ్ళాలి. ఈ వాక్యము సాక్షార్థంగా దేవుని వాక్యం అందరికీ, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే రేపు రాకడ ఈరోజు వచ్చేస్తుంది అనుకోండి, ఇంకా చాలా ప్రాంతాల వాక్యం చెప్పలేదు అనుకోండి, తెలియదు అనుకోండి, వారు అంటారు, ప్రభువా, నీ గురించి మాకు తెలియదయ్యా, నువ్వు ఉన్నావని, నువ్వు వస్తావని మాకు తెలియదయ్యా. అలా తెలిస్తే మేము బాప్తిసం తీసుకుందాం, మేము కూడా మారు మనసు పొందుకుందాం, మేము కూడా రక్షణలోకి వద్దామయ్యా అని వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళు కూడా తెలియపరచబడాలి. అందరికీ యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తు తెలుసుకునేలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడని. ప్రియులారా, యేసుక్రీస్తు గురించి తెలియని వారంటూ ఉండకూడదు, అందరికీ తెలియాలి. తెలిసిన తర్వాత ఆయన రాబోతాడు త్వరలోనే. అప్పుడు ప్రభు ఆయన దగ్గర దూతలు ఎదుట, తండ్రి ఎదుట, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడనే మనం సాక్ష్యం కలిగి ఉండాలి. అక్కడ
ప్రియులారా, రేపు అక్కడ మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళారా, నా ఎదురు నుండి తొలగిపోండి అనే సాక్ష్యము మన దగ్గర ఉండకూడదు. బడా నమ్మకమైన దాసరా, నమ్మకమైన దాసరాలా రా, నీ కొరకు ఇదిగో సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొని రేపు మన ప్రభువారు తండ్రి ఎదుట మన గురించి గొప్ప సాక్షిగా మనం కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరి, ఈ రోజు దేవుని వాక్యం వింటున్నాం. సాక్ష్యం చెప్పుకుంటానని, కార్యం జరిగితే సాక్ష్యం చెప్పుకుంటానని ఆ సాక్ష్యంతో ఆగిపోయేది క్రైస్తవ్యము కాదు. అది కాదు నేను భక్తి. అక్కడతో ఆగిపోకూడదు. సాక్ష్యం చెప్పుకొని 7 వారాలు వెళ్ళి సాక్ష్యం చెప్పుకొని ఆపేస్తే భక్తి కాదు. మన భక్తి, మన ప్రార్థన 7 వారాల ప్రార్థన కాదు. ఎందుకు చేస్తున్నాము 7 వారాలు, 14 వారాలు, 20 వారాలు? ఈ వారాలు ఏమిటి అని అంటే, నువ్వు ఆత్మీయతలో బలపడడానికి, ఆ కొన్ని రోజులు వాక్యం వినడానికి, వాక్యం ద్వారా ప్రార్థనలో బలపడడానికి వారాలు పెడతామే. కానీ వారంలో కార్యాలు జరిగిపోవాలి, వారంలో అయిపోతే ఇంకంతే సంగతులు, నీకు అంతే నాకంతే అయిపోయింది ఇంకంతే భక్తి అని కాదు. బలపడాలి, వాక్యంలో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, ఆత్మీయ జీవితంలో బలపడాలి. రేపు ప్రభు ప్రత్యక్షతలో మన మంచి సాక్ష్యము కలిగి ఉండేవారుగా ఉండాలి. ఇదంతా కూడా గమనించి మనం ఏ రీతిగా ఎదగాలి, ఏ రీతిగా ఆత్మీయతలో బలపడాలి, మనం ఎలా సాక్షిగా ఉండాలి, సంఘం వెళ్ళిపోతే ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాం, రేపు ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గర మనం ఏ సాక్ష్యం కలిగి ఉంటాం. ప్రభు వారు ముందే చెప్పేశారు పేతురుని, అయ్యా నీ వల్ల అయితే కాదు, ఈ రాత్రే నువ్వు సాక్ష్యం కాపాడుకో, కొనసాగు అని. ప్రియబిడా, ఈరోజు మనము సాక్ష్యము దేవుని దగ్గర సాక్ష్యం ఒప్పుకున్నాం. ప్రభువా ఇదిగో తప్పుడు ఒప్పుకుంటున్నాను, పాపాలు ఒప్పుకుంటున్నాను, మారుమనసు పొందాను, పశ్చాత్తాపం పొందాను అయ్యా, ఇదిగో నీ రక్తం వల్ల కడగబడ్డాను, నేను పవిత్రుని అయ్యాను, ఇదిగో నీతిమంతుల జాబితాలోకి వచ్చేసానని నువ్వు ఒప్పుకున్నావు. సాక్ష్యము, ఈ సాక్ష్యాన్ని ఎప్పుడుదాకా కాపాడుకోవాలి? మన సాక్ష్యాన్ని చివరి వరకు కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఏంటి సాక్ష్యమా కాదా? మనం బాప్తీసం తీసుకున్నది ఎట్టిరీతిగా బాప్తీసం తీసుకున్నది నువ్వు నమ్మేవు. ఒక ముగింపులోకి వచ్చేస్తాను చూడండి. బాప్తీసం ఎలాగా తీసుకున్నావు? ప్రభువు నా కొరకు చనిపోయాడు అని నువ్వు నమ్మితే చాలు. కానీ అందరూ ఎదుట నీళ్ళ మునిగి బాప్తీసం తీసుకున్నావు కదా, అది ఎందుకని? సాక్ష్యం. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, సాక్ష్యం. ఆ సాక్ష్యం ఎప్పటిదాకా ఉండాలి? ఎప్పటిదాకా కాపాడుకోవాలి సాక్ష్యాన్ని? చివరి వరకు కూడా. ఇది కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా సాక్ష్యాన్ని చివరి వరకు కూడా నేను కాపాడుకోవాలయ్యా. ఈ సాక్ష్యము ఇది మనలో ఉండాలి. ఈ సాక్ష్యం కాపాడుకోవాలండి. ఈ సాక్షిగా మనం ఉండాలండి. ప్రతి నిత్యము మన సాక్షిగా బ్రతకాలి. అటు రీతిగా ప్రభువారు రేపు రాబోతున్నారు. ఆ వచ్చే సమయంలో మనం అందరం కూడా ప్రభు దగ్గర తండ్రి ఎదుట మనందరూ కూడా ఒప్పుకునే సాక్షిగా మనం ఉందాం. సత్య సాక్షి, సత్య స్వరూపైన దేవుని ఆత్మ మనలో ఉండి సర్వసత్యంలోనికి ఆ దేవత దేవుడు నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.